ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధ్యాపకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ వ్యక్తి అన్నారు. నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే శాసన మండలి సమస్యలు చర్చించే గొంతుగా పనిచేస్తానన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో పదవి విరమణ పొందిన వారికి కనీస బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. 70 కోట్ల రూపాయల బెనిఫిట్స్ ను ప్రభుత్వం విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన ఇటు విద్యార్థులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల విద్యావంతులు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఒక 100 రోజుల పర్యటనలో భాగంగా 271 మండలాలు సందర్శించడం జరిగింది. 42 శాసనసభ నియోజకవర్గాలు, 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు. ఓటు నమోదు కార్యక్రమంలో కూడా దాదాపు మా 2200 ప్రైవేట్ పాఠశాలలు ఈ యొక్క 4 ఉమ్మడి జిల్లాల్లో ఉండడం, ప్రస్మాలో వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉండడం, దాదాపు 1,50,000 పైసలకు మా ప్రతి పాఠశాలలో మినిమం 50 నుంచి మ్యాక్సిమం 600-700 దాకా చేయడం జరిగింది. వాళ్ళ పాఠశాల స్ట్రెంత్ని బట్టి, ముఖ్యంగా ఉపాధ్యాయుల స్ట్రెంత్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రులు, ఓల్డ్ స్టూడెంట్సు, అలాగే టీచర్సు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కొలీగ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, ఇతర వ్యాపార సంస్థలతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్ చేయడం, ఆఫ్లైన్ చేయడం, కొన్ని మా యొక్క ఆఫీస్ కూడా పంపడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా కరెస్పాండెంట్ మిత్రులంతా కూడా చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకొని స్టాఫ్తో పరిచయం చేయించడం, స్టాఫ్తో మీటింగ్లు పెట్టించడం, ముఖ్యంగా వాళ్ళంతా కూడా నేనే ఎమ్మెల్సీ, ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రతి కరెస్పాండెంట్, అక్కడ ఉన్న ఉద్యోగస్తులంతా కూడా.